హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హౌ ఐ క్లీన్ మై మేకప్ బ్రషెస్. బ్రష్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, కానీ కొన్నిసార్లు మనం దీన్ని మర్చిపోతూ ఉంటాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ హీట్ అయ్యాక దానిలో హ్యాండ్ వాష్ని మిక్స్ చేశాను. కావాలనుకుంటే మీరు ఫేస్ వాష్, బేబీ షాంపూ, బాడీ వాష్ ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసి క్లీన్ చేయండి. ఈ వాటర్ని ఫోమ్ వచ్చే వరకు బాగా మిక్స్ చేశాను. దానిలో బ్యూటీ బ్లెండర్స్ వేసి 10 minutes సోక్ చేశా. దీనివల్ల బ్యూటీ బ్లెండర్లో ఉన్న డర్ట్ అనేది వాటర్లోకి రిలీజ్ అవుతుంది. సో 10 minutes తర్వాత బ్యూటీ బ్లెండర్స్ చూడడానికి ఇలా ఉంటాయి. అండ్ దీనిలో ఉన్న డర్ట్ మొత్తం వాటర్లోకి రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ వాటర్లో వాష్ చేసి స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ దగ్గర ఉండే మేకప్ బ్రషెస్ని 10 minutes లిక్విడ్ వాటర్లో సోక్ చేసి తర్వాత వాష్ చేయడం వల్ల అది డీప్ క్లీన్ అవుతాయి. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా ఇలా మేకప్ బ్రషెస్ని డీప్ క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. బ్రష్ క్లీన్ వల్ల ఏంటి యూస్ అంటే, న్యాచురల్గా మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అండ్ మేకప్లో లాట్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ ప్లస్ ఆయిల్స్ మిక్స్ అయి బ్రష్లో స్టోర్ అవుతాయి. ఇలా స్టోర్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇలా బ్యాక్టీరియా ఫామ్ అయిన బ్రషెస్తో మేకప్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ పింపుల్స్, రెడ్నెస్, ఇరిటేషన్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్. సో వీక్లీ వన్స్ కంపల్సరీ మీ మేకప్ బ్రషెస్ని క్లీన్ చేసి యూస్ చేయండి. మార్కెట్లో దొరికే సిలికాన్ స్క్రబ్బర్తో బ్రష్ క్లీన్ చేస్తూ ఉంటారు కదా. ఆ సిలికాన్ స్క్రబ్బర్ నా దగ్గర లేకుండే, దానికోసం నేను డిష్ వాష్ స్క్రబ్బర్ యూస్ చేస్తున్నా. అండ్ ఇది కూడా చాలా కొత్తది. దీన్ని మళ్ళీ ఈ బ్రష్ క్లీనింగ్కే యూస్ చేస్తా. క్లీన్ చేసి డ్రై చేసి యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫర్ సపోజ్ మీ దగ్గర టైం లేకుంటే డిస్ఇన్ఫెక్ట్ స్ప్రేని బ్రష్ బ్రెజిల్పై స్ప్రే చేసి టిష్యూకి రుద్దండి, రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా క్లీన్ అవుతాయి, బట్ అంతగా డీప్ క్లీన్ అవ్వవు. ఇప్పుడు టవల్ డ్రై. బ్యూటీ బ్లెండర్స్ని టవల్లో చుట్టి స్క్వీజ్ చేస్తే ఎక్సెస్ వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు సెమీ డ్రై అయ్యాయి. ఇలానే మన దగ్గర ఉన్న బ్రషెస్ని కూడా టవల్లో చుట్టి ఎక్సెస్ వాటర్ మొత్తం బయటికి తీసేయండి. ఇలా సెమీ డ్రై చేసిన తర్వాత అలానే నైట్ మొత్తం వదిలేస్తే మార్నింగ్కి మీ బ్రషెస్ మంచిగా డ్రై అవుతాయి. అండ్ మీ దగ్గర నైట్ మొత్తం వెయిట్ చేసేంత టైం లేదు, అప్పుడే మీకు బ్రష్ కావాలి అనుకుంటే ఎయిర్ డ్రై చేయొచ్చు. ఇలా మీ దగ్గర డ్రైయర్ ఉంటే కూల్ మోడ్లో పెట్టి ఎయిర్ డ్రై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని హిట్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. Until then, love you all my subscribers. Bye.